దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనాంగమ్మ, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుడిచ్చిన మరొక తరాన్ని బట్టి ఆయనకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటున్నాను. వర్తమానంలోనికి వెళ్ళటానికి ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క క్షణం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలోంచిన విధాంబడి స్థుతులు స్తోత్రాలు చేసినాం తండ్రి. అనేక మంది కొనిపోబడిన వారుగా ఉంటున్నారు నాయన. మా మంచితనం కాదు కానీ కేవలం మీ యొక్క కృప ద్వారానే మేము లోకంలో జీవిస్తున్నాం తండ్రి. సమస్త అంధకార శక్తిని ఏసునామలో గద్దిస్తున్నాం ప్రభా. శిలువ చాట మానవపరచం తండ్రి. మాతో మాట్లాడిన తండ్రి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించమని సమస్త మీ హస్తాలకు అప్పగించుకుంటూ త్వరలో రానేటువంటి మా ప్రభుని మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య బాబురావు బ్రదర్ ఉన్నారు. ఆయన వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతని ఆలపించి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రియులారా, ఒక చక్కని ఆత్మీయ గీతాన్ని పాడి ప్రభుకు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీవుంటే చాలునయా దేవా, నీ వెంటనేనయా. నీవుంటే చాలునయా దేవా, నీ వెంటనేనయా. నీవు పోషించగా కొదవేమీ లేదయా. నీవు పోషించగా కొదవేమీ లేదయా. గతకాలమంతయు మమ్ములను పోషించిన, గతకాలమంతయు మమ్ములను పోషించిన నీవుంటే చాలునయా దేవా, నీ వెంటనేనయా. నీవుంటే చాలునయా. నీవు జయమివ్వగా ఓటమే లేదయా. నీవు జయమివ్వగా ఓటమే లేదయా. ఎందరో మాపైకి వచ్చినను జయమిచ్చిన, ఎందరో మాపైకి వచ్చినను జయమిచ్చిన నీవుంటే చాలునయా దేవా, నీ వెంటనేనయా. నీవుంటే చాలునయా. నీవు తోడుండగా భయమేమీ లేదయా. నీవు తోడుండగా భయమేమీ లేదయా. మా వారి మమ్మును విడచినను మము విడువని, మా వారి మమ్మును విడచినను మము విడువని నీవుంటే చాలునయా దేవా, నీ వెంటే నేనయా. నీవుంటే చాలునయా. ప్రభన దేవుడు వెనికిడిలో యొక్క ఆత్మీయ గీతాన్ని దీవించి ఆశీర్వదించి మనందరినీ తన కృపలో భద్రపరచునుగాక. ఇప్పుడు ప్రకాశరాకులు గారు చక్కని దైవర్తమానాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి దేవుని వాక్యంలో బలపడవలసిందిగా ప్రభు పేరును మనవి చేస్తున్నాను. పిల్లారా,
చక్కటి ఆత్మీయ గీతను ఆలపించినటువంటి బ్రదర్ బాబురావుకి వందనాలు చెప్పుకుంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్దాం. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుని మాట వినాలి, ప్రభు మాట వినాలి అని మనం చూస్తున్నాం. నా మాట వినండి అని ఇక్కడ స్వయంగా ప్రభువారే చెప్తున్నారు. నా గొర్రెలు నా స్వరము వినును అని కూడా మనం చదువుతాం. మరి ప్రభు స్వరం విని ఆయన్ని వెంబడించే గొర్రెలంగా మనం ఉండాలి. మరి ఆయన మాట విని ఆయన వెంబడించినప్పుడు, ఆయన స్వరం విని ఆయన చెప్పినట్టు చేసినప్పుడు మనకి వచ్చేటువంటి లాభం ఏంటి, కలిగే ఫలితం ఏంటి అంటే, మరి ఇక్కడ రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచు నిత్య జీవము గలవాడు. ఆయన మాట వినటమే కాకుండా ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవతలు ఏక దేవుడు, ముగ్గురు ఏకమై ఉన్నారు. కాబట్టి తండ్రి మాట వినటం అంటే ప్రభు మాట వినటమే. తండ్రి యందు విశ్వాసం ఉంచడం అంటే ప్రభు యందు విశ్వాసం ఉంచటమే. కాబట్టి ఇక్కడ మాట వినాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే నిత్య జీవము వారు కలిగి ఉంటారు, నిత్యము జీవిస్తారు. మరి ఆదాము అవ్వ విషయంలో చూసినట్లయితే తినవద్దని ఏ పండునైతే చెప్పబడిందో, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అంటే అక్కడ ఆదామవ్వలు తిన్నారు, వారు చచ్చెదరు అన్న తర్వాత చావలేదు. మరి చావలేదు కదా అంటే వారు బ్రతికినా కానీ చచ్చిన వాళ్ళతో సమానం. ఆదామవ్వలు బతికే ఉన్నారు కానీ వారు చచ్చిన వారితో సమానం. అంటే జీవించుచున్న శవాల్లాగా వారు దేవుని సావాసాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, ఆ యొక్క ఏదైనా తోట నుంచి వెలగొట్టబడ్డారు. మరి చెమట కార్చి వారు కష్టపడి పనిచేస్తున్నారు, మరి అదేమో ముళ్ళ తొప్పలు ఇస్తుంది. కాబట్టి వారి యొక్క జీవితములో శాంతి సమాధానం లేదు, సంతోషం లేదు. మరి పిల్లలు కలిగిన తర్వాత కూడా ఆ పిల్లలు కూడా మరి ఆ పెద్దవాడు చిన్నవాడిని చంపటం, మరి తర్వాత వీరికి పూర్తిగా శాంతి సమాధానం లేకుండా పోయింది. కాబట్టి అక్కడ దేవుడు చెప్పిన మాట వినలేదు వారు. వారు మానసికంగా చచ్చిపోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. మరి ప్రభు మాట వింటే నిత్యము జీవించే వారంగా ఉంటా. వాడు చచ్చినను మరలా జీవించు. కాబట్టి శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది ప్రభు మాట విన్నప్పుడు. మరి వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు. అంటే చనిపోయిన తర్వాత మానవులు ఒక్కసారి మృతి పొందమని ఆ తర్వాత ఆ తీర్పులోనికి రాడు. ఎందుకంటే ప్రభు మాట విన్నాడు కాబట్టి. మరి ప్రభు ఏమని చెప్తున్నాడు? నా వద్దకు రండి,
ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన వాళ్ళ నా ఆదురండి, విశ్రాంతి పొందండి అంటున్నాడు. మరి ప్రభు వద్దకు వచ్చి, శిలువ వద్దకు వచ్చి పాప క్షమాపణ పొంది ప్రభు రక్తంలో కడగబడి ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు వారు నిత్యము మరి జీవము కలిగి ఉంటారు, నిత్యము ఆనందించేవారుగా ఉంటారు, సమాధానం ఉంటుంది. మరి దేవుని మాట వినని వారి జీవితాల్లో సంతోషమే ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి మనం ఆయన మాట వినేవారంగా ఉండాలి. మరి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఆయన మాట విన్నారు అని మనం చూసినట్లయితే, మాట వినని వారి సంగతి పక్కన పెట్టి ఆయన మాట విన్నవారి గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా నోవా ఆయన మాట విన్నాడు. నోవా మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో నోవా గురించి మనం చూస్తాం. మరి నోవాకి ఓడ చేయమని చెప్పినప్పుడు ఆ యొక్క కొలతలు, పొడుగు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ చెప్పినప్పుడు ఆ యొక్క కొలతల ప్రకారము నోవా చేసినట్లు మనం చూస్తున్నాం. మరి అక్కడ ఒక నది లేదు, ఒక సముద్రం లేదు, ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఆ యొక్క ఓడ కట్టమన్నప్పుడు అది ఏ విధంగా కట్టాలి, ఎన్ని అరలు పెట్టాలి, ఎన్ని మూరలు ఉండాలి, మరి ఏ జంతువులు రావాలి, ఎన్ని రావాలి, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు నోవా ఏం చేశాడో మనం చూద్దాం. 6:22లో నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు నోవాకి ఏం చెప్పినాడో అది యావత్తు చేశాడు. అంటే ఒక్క మూర కూడా తగ్గించలా, ఒక్క జాన కూడా తగ్గించలా. ఇది ఇంత ఎత్తు ఎందుకు ప్రభువా, ఇది ఇంత వెడల్పు ఎందుకు దేవా, అసలు ఇక్కడ ఎందుకు కట్టాలి, ఇదంతా కూడా నడవదు, ఈ ప్రాజెక్టు మనం చేయొద్దు అని నోవా దేవుడికి సలహా ఇవ్వాల. మరి ఆయన ఓడ కట్టేటప్పుడు ఎవరు కూడా నువ్వు మంచి పని చేస్తున్నావు అని చెప్పాల. ఒక్క నోవా కుటుంబం మాత్రమే దేవుడు చెప్పినట్లే చేశారు. ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, 3 కోడలు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నువ్వు ఓడెందుకు కడుతున్నావు, మరి దేనికోసం కడుతున్నావు అని వారికి అదొక వేడుకలాగా అయిపోయింది. ఎగతాళి చేస్తున్నారు, అదొక పిక్నిక్ స్పాట్ లాగా అయిపోయింది. వారు కడుతూ ఉన్నారు, అది మరి ముగించే దశకు వచ్చింది. ముగించిన రోజు కూడా వారు ఇంకా ఎగతాళి చేస్తూనే ఉన్నారు. మరి ఎప్పుడైతే ఆ యొక్క తుఫాను ప్రారంభమైందో, అప్పుడు ఎప్పుడైతే నీళ్ళు మరి వారిని ముంచివేస్తున్నాయో అప్పుడు వారికి అర్థమైంది. మరి దేవుని మాట విన్నటువంటి నోవా ఆయన కుటుంబం రక్షణ పొంది. మరి ఈ దినాల్లో కూడా దేవుని సేవ చేసేవారు వెర్రివారిలాగా కనిపిస్తూ ఉంటా. ఇంత కష్టపడుతున్నావు ఎందుకు, దేవుడి కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, దేవుడి కోసం ఎందుకు ఉద్యోగం వదులుకున్నావు, దేవుడి కోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు,
స్థలాలు అమ్ముతున్నావు, పొలాలు అమ్ముతున్నావు, ఇంత చేయడం అవసరమా? చక్కగా ఉద్యోగం చేసుకొని చక్కగా పిల్ల పాపలతో హాయిగా ఉండు అని సలహాలు చెప్పేవారుగా ఉంటున్నారు. సిలువను కూర్చిన వార్త వారికి వెరితనంగా ఉంటుంది. కానీ అందులో దేవుని శక్తి ఉందని, నిత్య జీవం ఉందని, చనిపోయిన తర్వాత జీవం ఉందని, జీవితం ఉందని వారు తెలుసుకోలేకపోతున్నారు. దైవ సేవకులు వెర్రివారిగా కనిపిస్తున్నారు. వారి సూటిపోటి మాటలు, వారిచ్చే సలహాలు చాలామంది సేవకులు, పాస్టర్లు, దైవజనులు పాటించి దేవుని కొరకు కష్టపడటం మానివేసిన వారు చాలామంది ఉన్నారు. మరి ఆ నోవాహు ఆయన కుటుంబం ఏ విధంగా రక్షణ పొందింది అది మనం గుర్తుపెట్టుకుంది. ప్రభు సేవలో మనం కొనసాగే వారంగా ఉండాలి. ఎవరెన్ని మాటలన్నా, ఎవరైనా ఆటంకాలు కలిగించినా, ఎవరైనా అడ్డంకులు పెట్టినా, మరి వారికి మనం వెర్రివారిగా కనిపించినా, పిచ్చివారిగా కనిపించినా, దేవుని సేవలో మనం కొనసాగుతూనే ఉండాలి. ఆయన మాట విని ఆయన పంపిన వాళ్ళ విశ్వాసం ఆ నిత్య జీవం గల. మరి ఆ యొక్క 40 రోజుల తుఫాన్లో అందరూ కూడా చనిపోయినట్లుగా చూస్తున్నారు. మరి ప్రభు రాకడలో మరి వారందరూ కూడా విడువబడేవారుగా ఉంటారు. మరి నోవాహు కుటుంబం వారి సుఖాన్ని పక్కన పెట్టి ప్రతిరోజు కూడా ఎంతో కష్టపడ్డారు. ఆ విధంగా దైవ సేవకులంటే మనం, విశ్వాసులు అంటే మనం మరి దేవుని సేవలో కష్టపడి మరి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకున్నాం. మరి మొట్టమొదటి పాయింట్ నోవాహు గురించిన అయితే, రెండవ పాయింట్ మనం అదే ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తాం. ఇది అబ్రహాం గురించి. ఆదికాండం 12:1 వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వాని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వాని శపించేదు. భూమి యొక్క సమస్త వంశంలో ఎందుకు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసిన నోవాహు దేవుడు చెప్పినది యావత్తు చేసినాడు. మరి ఇక్కడ రెండో పాయింట్, అబ్రహాము కూడా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. నేను చూపించే దేశానికి వెళ్ళి, ఎంత దూరమో చెప్పలే, అది ఎక్కడో చెప్పలా, నువ్వు సామాను సర్దుకొని బయలుదేరు, మీ వాళ్ళందరినీ వదిలేసి బయలుదేరు అని అన్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము మరి బయలు వెళ్ళా. కాబట్టి మరి ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశం వారందరూ కూడా అబ్రహాము సంతానం, ఇజ్రాయేలీలందరూ కూడా అబ్రహాము సంతానం. మరి వారు చిన్న దేశం, ఆ చిన్న దేశం మీద చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క దేశస్తులు అనేకమైన దేశాలు, దాదాపు 17 దేశాలు దాకా, వారందరూ కూడా మరి యొక్క ఇజ్రాయేలీని నాశనం చేయాలని వారు కంకణం కట్టుకొని వారు ఏమేమో చేస్తున్నారు. అయినా కానీ వారి ఆటలు సాగటం లేదు. మరి ఐరన్ డోమ్ అనేది వారికి ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల దేశాలు, ఆ టెర్రరిస్టులు
మరి ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ వాళ్ళు కూడా ఈ యొక్క మిసైల్స్ మరి ఎన్ని కూడా వేస్తూ ఉన్నారు. అయితే ఒక్కడు కూడా ఇజ్రాయెల్ దేశంలో పడటం లేదు, వారికి హాని చేయటం లేదు. ఎందుకంటే వారు ఎప్పుడైతే మిసైల్ నొక్కుతారో, మిసైల్ వేస్తారో, వెంటనే ఇక్కడి నుంచి మరి యాంటీ మిసైల్స్ వాటిని ఆకాశంలోనే పేల్చివేసి మరి వాటిని తుత్తునీలు చేసేస్తారు. ముక్కలు ముక్కలు అయిపోయి అవి బయట ఎడాల్లోనే పడిపోతాయి. వారు దేవుని ప్రజలు, వారు ఎన్నో నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేసిన, ఎన్నో కనుగొన్నారు. వారు చాలా తెలివిగలవారు, ఎందుకంటే వారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. అబ్రాము దేవుడి మాట విన్నాడు, నోవహు దేవుని మాట విన్నాడు, అబ్రాము దేవుని మాట విన్నాడు. కాబట్టి మరి ఆయన సంతానపు వారు దీవించబడుతున్నారు. మరి వారు ప్రభుని ఇంకా తెలుసుకోలేదు. ఇశ్రాయేలు వారు యెహోవా దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నారు, కానీ ప్రభుని తెలుసుకునే రోజు వస్తారు. వారు యూదులు, ప్రభు కూడా యూదుడే. మరి అక్కడ సువార్త చెప్పడానికి వెళ్తే అక్కడ ఎవరు కూడా సువార్తను అంగీకరించారు. మెస్సియా రాలేదు, యేసయ్య మెస్సియా కాదు, ఆయన రాబోతున్నాడు అని మరి ప్రభుని నమ్మకుండా ఉంటున్నారు వారు. ఆయన కానీ ఒకనొక దినమున వారు దేవుని నమ్ముకుంటారు. మరి అంత చిన్న దేశమైన టెక్నాలజీ పరంగా వారు ఎంతో ఆశీర్వదించబడినారు. వారు గొప్ప గొప్ప సైంటిస్టులుగా మరి వారు చెదిరిపోయి అనేక దేశాల్లో వారు గొప్ప గొప్ప సైంటిస్టులుగా చలామణైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు అబ్రాము దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించిన, వారందరూ కూడా దీవించిన. మరి అదేవిధంగా మనం 3వ పాయింట్లోకి వెళ్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 33. మరియు అతడు మందిరమునకును బలిపీఠమును చుట్టూ ఆవరణ ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. ఇక్కడ దేవుడు మోషే కూడా ఒక పని అప్పగిస్తున్నాడు. మరి అంతకుముందు దేవుడు మోషేకి అప్పగించిన పనిని మోషే ఆరోనులు ఇద్దరు కూడా చేసినారు. మరి ఇక్కడ ఏమైందంటే మోషే పని సంపూర్తి చేసింది. నోవాహు దేవుడు చెప్పింది యావత్తు చేశాడు. అబ్రాము దేవుడు చెప్పింది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. మరి ఇక్కడ మోషే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం దానికి సంబంధించిన పని ఏ విధంగా చెయ్యాలి, తెరలన్నీ పెట్టాలి, మరి తూర్పునే ఉండాలి, పడమనే ఉండాలి, ఉత్తరం ఉండాలి, దక్షిణం ఉండాలి, మరి లోపల బలిపీఠం ఎక్కడ ఉండాలి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మందసం, మరి అవన్నీ ఏ ఉపకరణాలు ఎట్లా చేయాలి, ఏ చెక్కతో చేయాలి, ఇవన్నీ కూడా మరి ప్రతి చిన్న విషయం కూడా దేవుడు మోషేకి చెప్పినాడు. మరి అల్లిక పనులు కానీ, మరి ఆ యొక్క చెక్కలకి తాపడం చేయటం, కెరూబులు, ఆగ యాజకులు, లేవీలు వారు వేసుకునే వస్త్రాలు, మరి ఆ యొక్క అంచులు, ఆ యొక్క వస్త్రాలకి అంచుల్లో ఏముండాలి, మందసానికి అంచులు ఎలా ఉండాలి, కర్రలు, రింగులు ఇవన్నీ అట్లా ఉండాలి. అన్నీ కూడా
దేవుడు మరి చెప్పినప్పుడు మోషే అన్ని కూడా తూచా చెప్పకుండా చేసినట్లు మనం చూస్తున్నాం. మరి అది ప్రత్యక్షపు గుడారం అనేది మరి అందులో ఒక తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలం మధ్యలో తెర ఉంది. మరి ఆ తెర ప్రభువారు శిలువ మీద ఆయన ఆత్మను అప్పగించినప్పుడు తెర మధ్యకి చినిగిపోవటం మనం చూస్తున్నాం. అంటే ప్రభువారి యొక్క శిలువ కార్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం మరి ప్రభువారి యొక్క బలి శిలువ కార్యం వలన ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేది తొలగిపోయింది. మనం ప్రభుకి సమీపంగా వచ్చేసి మరి ప్రత్యక్ష గుడారంలో అయితే యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఆ యొక్క రక్తం కోడెల రక్తం, గొర్రెల రక్తం, పావుల రక్తం తీసుకుని అక్కడ ప్రోషించాలి సంవత్సరానికి ఒక్కసారి. మరి అయితే ఎప్పుడైతే ఆ తెర అది చాలా మందంగా ఉంటుంది, అది ఎవరు కూడా చించలేరు. అయితే ప్రభు ఎప్పుడైతే మన కొరకు శిలువలో బలి అయిపోయిన ప్రాణాన్ని త్యాగం చేసిన, రక్తాన్ని చిందించిన, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించు, బల్లె పొడిన, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించు, ఆఖరి రక్త బొట్టు వారు మరి ఒక గొర్రె పిల్ల వదకు తేమైన గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ప్రభు మన కొరకు మౌనంగా ఉండి అన్నీ భరించి ఆయన సమాప్తం చేసిన. కాబట్టి ప్రభు యొక్క శిలువ కార్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి దాన్ని మోషే సంపూర్తి చేశాడు. మరి నోవా, అబ్రహాము, మోషే దేవుడు చెప్పినవి అన్నీ కూడా చేశాడు. మరి మనం ఏం చేయాలి? మరి కానా పెండ్లి విందులో ఏం జరిగిందో మనం ఒక్కసారి చూసుకుందాం. 4వ పాయింట్, యోహాను సువార్త 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతా. 4, 5 కూడా. 3వ దినమున గలీలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదా? ఆయన తల్లి పరిచారకులు చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనేను. ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే మరియమ్మ తల్లి తెలుసు, ఇక్కడ ద్రాక్షారసం అయిపోతే ప్రభు ఏదో అద్భుతం చేస్తాడు. ఆ ద్రాక్షారసాన్ని ఆయన సృష్టించగలడు. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేయటం మరియమ్మ తల్లి చూసింది. ఆయన చిన్న చిన్న పక్షులు చేసినప్పుడు మట్టితో ఎగిరిపోవటం, లేదా ఇంకా చాలా చాలా అద్భుతాలు చేయటం మరియమ్మ తల్లికి తెలుసు. కాబట్టి ఇక్కడ వివాహంలో కూడా మరి ఎప్పుడైతే ఈ యొక్క ద్రాక్షరసం అయిపోయింది అంటే వారి ఆచార ప్రకారం వచ్చిన అతిథులకి, పెండ్లిలో వచ్చిన అతిథులకి ద్రాక్షరసం ఇస్తా అంటే అది తాగి తందనాలాడాలని కాదు, కానీ అది ఆ ఆచారం. అది ఒక మరి తినుబండారం లాంటిది. తినుబండారాలు ఇస్తారు, జాంగ్రీలు, వడ, బోండం ఇట్లా ఇచ్చినట్లు, తర్వాత తాటాన్ని కూడా ఇది ఇచ్చినట్లు ద్రాక్షరసం ఇస్తారు. కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయుడి. నోహు చేశాడు, అబ్రహాం చేశాడు, మోషే చేశాడు. మరి ఇక్కడ పనివారు మనమేం చేయాలి? మనము ఆయన చెప్పినది చేయాలి.
ఆయన మీతో ఏం చెప్తాడో చేయండి, ద్రాక్ష రసం వస్తుంది, సమృద్ధిగా వస్తుంది అని మరియమ్మ తల్లి ఇక్కడ చెప్పినట్లు చూస్తున్నాం. మరి ప్రభు ఏమన్నా అంటే నీళ్ళతో నింపండి, అక్కడ మరి ఉన్నాయి కదా రాతి బాణాలు ఉన్నాయి అక్కడ 6, ఆ నీళ్ళతో నింపండి అనగానే అక్కడ పనోళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు, ఏం చేయాలి ప్రభువా అని మళ్ళీ అడుగుండొచ్చు. అక్కడ రాతి బాణలు ఉన్నాయి కదా, ఖాళీ అయిపోయినాయి, వచ్చిన వాళ్ళంతా కాళ్ళు కడుక్కోవటానికి ఆ నీళ్ళు పెట్టరు అయిపోయినాయి, మరి ఇంకా ఎందుకు, ఆయన చెప్పింది చేయండి అంతే. నీళ్ళు పోయమన్నాడు కదా, పోయండి, నింపండి. కాబట్టి నీరు వాక్యానికి సాదృశ్యం. వాక్యం అంటే దేవుడు, ఆది వాక్యం, వాక్యం దేవుని, వాక్యమే దేవుడైండు. వాక్యంతో నింపబడాలి. ఖాళీగా ఉన్న హృదయాలు వాక్యంతో నింపబడాలి. వాక్యం లేకపోతే వారి జీవితాలు కూడా చచ్చిన వారిలాగానే ఉంటాయి. ఆదామవ్వల జీవితాలు బతుకున్నా కానీ చచ్చిన శవాలతో సమానం. అదేవిధంగా మనం కూడా వాక్యంతో నింపబడకపోతే మన జీవితాలు కూడా చచ్చిన శవాలు బతుకుతున్నట్టు ఉంటాయి. వారిలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సరిగా నిద్ర పట్టదు, సరిగా మాట్లాడరు, అంతా కోపము, ద్వేషము, పగ, అసూయ, మరి ప్రతీకారము, మోసము, అన్యాయము, అక్రము, ఇవన్నీ కూడా వారి జీవితాలు ఉంటాయి. కాబట్టి వారు శవాలతో సమానం. వాక్యం లేని వారి జీవితాలు ఈ విధంగా శవాలతో సమానంగా ఉంటాయి. నింపండి, రాతి బాణాలు నింపండి, ఖాళీగా ఉన్నాయి. ప్రభు చెప్పినట్లు చేసింది. మరి అవి ముంచి అక్కడ పెండ్లి అధికారికి ఇవ్వండి అన్నప్పుడు ఆయన అట్లా రుచి చూసినప్పుడు అవి చాలా మధురంగా ఉంది. ఇప్పుడు దాకా ఆడ దాచిపెట్టావయ్యా ఈ ద్రాక్ష రసం, నువ్వు అంతా అయిపోయి పెళ్ళి ముగించే సమయానికి ఇంత మధురమైన ద్రాక్ష రసం తెచ్చావు. ముందు మధురమైనది ఇస్తాను, తర్వాత అవి కలిపి ఏదో మరి వారు నడిపిస్తారు. నువ్వేంది ఇప్పుడు దాకా ఏదో మంచిది కాని ద్రాక్ష రసం ఇచ్చి ఇప్పుడేమో మధురమైన ద్రాక్ష రసం ఇస్తున్నావంటే మరి వారికి అర్థం కాలే, ఆయనకి అర్థం కాలేదు. దేవుడు మరి యొక్క అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన మాట విన్నారు. అక్కడ పనివారు ఎప్పుడైతే ఆయన మాట విన్నారు, మరి అక్కడ చూసిన వాళ్ళు ఏం మళ్ళీ నీళ్ళు పోతున్నారు, ఎవరు చెప్పిండ్రో నీళ్ళు పోతున్నారు అంటే ప్రభు చెప్పాడు నీళ్ళు పోయమని, అంతే. మరి తిట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నీళ్ళు ఎందుకని అందులో పోతున్నారు, ప్రభు చేయమన్నాడు, ప్రభు నింపమన్నాడు, అంతే. కాబట్టి వాక్యం రోజు ఎందుకు చదువుతున్నావు అంటే ప్రభు చెప్పిండు. నీ హృదయాన్ని నువ్వు వాక్యంతో ఎందుకు నింపుకుంటున్నావు అంటే ప్రభు చెప్పాడు. నీ హృదయాన్ని, ఖాళీగా ఉన్న హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. రోజు నువ్వు వాక్యం చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారం నడవాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పని వారు ప్రభు చెప్పినట్లు చేసినారో సమృద్ధిగా ద్రాక్షరసం, 6 రాతి బాణలు నిండా ద్రాక్షరసం వచ్చింది. ఈ అందరూ కూడా ఎగబడి దాగుంటారు ద్రాక్షరసం, గ్లాసులు తాగు. మరి అవి ప్రభు తయారు చేసిన ద్రాక్షరసం కాబట్టి ఎన్ని తాగినా మొత్తం అనేది వచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి మనము ఆయన చెప్పినది యావత్తు చేయాలి. నోవాహు, అబ్రాము, మోషేలు యావత్తు చేసినట్లు మనం కూడా జీవించినంత కాలం యావత్తు చేయాలి. ఒక సున్నా, ఒక పొల్లు తప్పిపోదు అని ప్రభు చెప్పినట్లు, ప్రభు చెప్పిన ప్రతి మాటని మనం విని లోకంలో జీవించగలం.
ఆయన చెప్పినట్లు చేయుడి అనింది, కానీ మరియమ్మ తల్లి ఇంకెవరో చెప్పినట్లు చేయండి అనలేదు. నాయనమ్మ చెప్పినట్లు చేయి, లేకపోతే తాతయ్య చెప్పినట్లు చేయి, మీ దోస్తులు చెప్పినట్లు చేయి, మీ అమ్మ చెప్పినట్లు చేయి, మీ నాన్న చెప్పినట్లు చేయి, మీ పాస్టర్ గారు చెప్పినట్లు చేయి. వారందరూ దేవుడు చెప్పినట్లు చేస్తే అప్పుడు మనం వారు చెప్పినట్లు చేయొచ్చు. వారు స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి మనకు సలహాలు ఇస్తే అప్పుడు మన జీవితం నాశనమే. తల్లిదండ్రులు దేవుడు చెప్పినట్లు చేయాలి, పాస్టరు దేవుడు చెప్పినట్లు చేయాలి, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ ప్రభు చెప్పినట్లు చేయాలి. అలా చేయకుండా వారికి ఏదో తోచింది వారి సలహాలు ఇస్తూ పోతే, అమ్మ చెప్పింది కాబట్టి నేను చేస్తా, నాయనమ్మ చెప్పింది కాబట్టి నేను చేస్తా, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తా అంటే నీ జీవితం నాశనం. వాళ్ళు ఎప్పుడైతే ప్రభు చెప్పినట్లు చేస్తున్నారో అప్పుడే మనం వాళ్ళని వినాలి. మరి ఎఫెసీ 6:1 తల్లిదండ్రులు సన్మానింపు, తల్లిదండ్రులకు విధేయ చూపమను. సామెతలు, మరి సామెతలు నిండా కూడా తండ్రి చెప్పే ఉపదేశమేనంటే తల్లి చెప్పే బోధన త్రోసివేయకు అని ఉంది. అయితే వారు కూడా ప్రభు చెప్పినట్లు వినాలి. వారు ప్రభు చెప్పినట్లు చేసిన తర్వాత మనకు చెప్పినప్పుడు మనం తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దవారి మాట వినాలి, పాస్టర్ గారి మాట వినాలి. టోటల్గా అందరూ ప్రభు చెప్పినట్లే చేయాలి. కాబట్టి మనం నిత్యజీవం కలిగి ఉండాలి అంటే, తీర్పులోనికి రాకుండా ఉండాలంటే, సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది కలిగి ఉండాలంటే ఆయన మాట వినాలి, ఆయన పంపిన వారిని విశ్వాసం ఉంచాలి, ఆయన వెంబడించాలి. అప్పుడే మన జీవితం ప్రభువుకి మరి సంతోషపెట్టేదిగా ఉంటుంది. మనం ఆ విధంగా చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్.